హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. ఈవేళ మనం చదువుకోబోయే కథ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇది కథ కాదు, ఒక పసిమొగ్గ వ్యథ. ఇది నిజంగా జరిగిన కథ, మన చుట్టూ జరుగుతున్న కథ. కథలోకి వెళ్దామా? అది ఒక పెద్ద నగరంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్. ఆ హాస్పిటల్లో ఐసీయూలో ఓ 10 ఏళ్ల పాప సిరి అచేతనంగా పడి ఉంది. ఆమె ప్రస్తుతానికి స్పృహలో లేదు. అప్పుడప్పుడు స్పృహ వస్తుంది. స్పృహ వచ్చినప్పుడు ఎవరినీ దగ్గరికి రానివ్వట్లేదు. వద్దు వద్దు, నా దగ్గరికి రావద్దు, నన్ను పట్టుకోవద్దు, నన్నేం చేయొద్దు, నొప్పి నొప్పి, అమ్మో అన్నా నొప్పి, బాధ అని భయంకరంగా హాస్పిటల్ అంతా ప్రతిధ్వనించేలా అరుస్తుంది. ఆమె బాధను తట్టుకోలేకపోతుంది. ఆమె బాధను చూసి ఆ హాస్పిటల్లో ఉన్న నర్సులు, డాక్టర్లు చూసిన ప్రతి ఒక్కరి కంటిలో నుండి నీరు కాదు, రక్తమే వస్తుంది. అంత వేదన పడుతుంది ఆ పాప. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందామా? ఆ పెద్ద సిటీ పక్కనే ఉన్న ఓ చిన్న పల్లెటూరు సిరిది. ఆమె తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. ఏవో పనులు చేసుకుంటూ చక్కగానే బ్రతుకుతున్నారు. వాళ్లకున్నంతలో సిరిని అపురూపంగా చూసుకుంటున్నారు. వాళ్ళ ఊర్లోనే ఉన్న ఓ చిన్న కాన్వెంట్కి పంపిస్తున్నారు. తమ కూతురు తమలా కాకూడదని, చక్కగా చదువుకొని మంచిగా ఉండాలని వాళ్ళు ఒక పూట పస్తున్నా కూడా సిరిని బాగా చదివించాలి అని నిర్ణయించుకున్నారు. అలానే చక్కగా చదివిస్తున్నారు. సిరి కూడా అల్లరి చిల్లరిగా తిరగదు, చక్కగా చదువుకుంటుంది. క్లాస్ ఫస్ట్ వచ్చేది. చాలా మంచి అమ్మాయి. అలా అపురూపంగా పెరుగుతున్న సిరికి రేష్మ అనే పాపతో ఫ్రెండ్షిప్ అయ్యింది. రేష్మ కొంచెం అల్లరి పిల్ల, ఎక్కువ ఆటలకే ప్రాధాన్యం ఇస్తుంది. చదువును పెద్దగా లక్ష్య పెట్టదు. కానీ తను స్కూల్కి వెళ్ళి వచ్చే దారిలోనే కావటంతో వాళ్ళిద్దరికీ పరిచయం పెరిగింది. అలా ఒకరోజు రేష్మతో మాటల్లో పడి స్కూల్కి వెళ్లకుండా మానేసి ఆటలాడుతూ కూర్చుంది సిరి. ఆ విషయం ఇంట్లో చెప్పలేదు. సాయంత్రం వరకు ఆటలాడి ఇంటికి వచ్చింది. ఇదేదో మజాగానే అనిపించింది సిరికి. ఇక అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉండేది, కానీ తల్లిదండ్రులకు తెలిసేది కాదు. ఈసారి సిరికి హాఫ్ ఇయర్లీలో బాగా తక్కువ మార్కులు వచ్చాయి. స్కూల్లో ఉపాధ్యాయులు, ఇంట్లో తల్లిదండ్రులు అందరూ తిట్టారు. సిరి తల వంచుకుంది, ఏడ్చిందే కానీ తన రేష్మ స్నేహం వల్లే ఇలా స్కూల్కి వెళ్లకుండా మార్కులు తగ్గాయని ఆ చిన్న మనసుకు కొంచెం అర్థమైంది. కానీ ఆటలాడటంలో వచ్చే మజాతో దీన్ని పెద్దగా లక్ష్య పెట్టలేదు ఆ పాప. అలాగే కాలం గడుస్తూ ఉంది. ఒకరోజు అలానే స్కూల్ మానేసి సిరి, రేష్మ తమ స్కూల్ బ్యాగ్స్ ఒక చోట పెట్టి ఇద్దరు ఊరి పక్కనున్న తోటలో ఆడుతూ ఉన్నారు. అలా ఆడుతూ ఉండగా వీళ్ళిద్దరి స్కూల్ బ్యాగ్స్ ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఆడి ఆడి వచ్చి బ్యాగ్స్ చూశారు, లేవు. రేష్మకైతే లెక్కలేదు. కానీ సిరి, అమ్మో అమ్మా నాన్న కొడతారు, ఎలా, ఏం చెప్పాలి అని ఆలోచించసాగింది. చాలా భయం వేసింది పాపం. అలానే ఇంటికొచ్చింది. స్కూల్ బ్యాగ్ రేష్మ ఇంట్లో పెట్టి వచ్చాను, అక్కడికి వెళ్ళి చదువుకుంటాను అని చెప్తుంది తల్లిదండ్రితో. సరే అనుకుంటారు వాళ్ళు. ఆ తర్వాత రోజు సిరి వాళ్ళ నాన్న పనికి వెళ్తుండగా ఆ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయుడు ఒకరు కనిపించి, ఏమిటి సిరి సరిగ్గా స్కూల్కు రావటం లేదు ఈ మధ్య, మార్కులు కూడా బాగా తక్కువ వస్తున్నాయి, ఎందుకని అడిగితే ఏవేవో కారణాలు చెప్తుంది. మీరు కొంచెం భయం పెట్టి చక్కగా స్కూల్కి పంపించండి, చాలా మంచి అమ్మాయి, బాగా చదువుతుంది, ఈ మధ్యనే ఎందుకో స్కూల్ అంటే నెగ్లెక్ట్ ఎక్కువైంది అని సిరి వాళ్ళ నాన్నతో చెప్తాడు. నిన్న కూడా స్కూల్కి రాలేదు అని చెప్తాడు. సిరి వాళ్ళ నాన్న ఇంటికి వచ్చిన తర్వాత సిరిని అడుగుతాడు, నిన్న స్కూల్కి వెళ్ళావా లేదా అని. వెళ్ళాను నానా అని చెప్తుంది. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు, మీ మాస్టర్ కనిపించాడు, నీ గురించి అంతా నిజం చెప్పారు, ఏమనుకుంటున్నావు నువ్వు, నిన్ను చదవమని స్కూల్కి పంపిస్తే ఎక్కడ తిరుగుతున్నావు అని
నువ్వు ఆ రేష్మ స్నేహంతో పాడైపోతున్నావని, చదువు తగ్గించి అల్లరి ఎక్కువ చేస్తున్నావని మీ టీచర్ చెప్పారు. అందుకే నువ్వు ఆ రేష్మ స్నేహం ఇక మానేయి అని చెప్పారు. వాళ్ళు పనికి వెళ్తూ సాయంత్రం వచ్చేటప్పుడు నీ స్కూల్ బ్యాగ్ ఇంటికి తీసుకొనిరా, రేష్మ వాళ్ళ ఇంట్లో అవసరం లేదు అని చెప్పారు. సరే అని చెప్పి తలూపింది. కానీ బ్యాగ్ ఎక్కడి నుంచి తేవాలి, బుక్స్ ఎక్కడి నుంచి తేవాలి తనకు అర్థం కాలేదు. వాళ్ళ అమ్మా నాన్న పనికి వెళ్ళిపోయారు. ఇక సిరి స్కూల్కి వెళ్ళలేదు. ఏం చేయాలో తెలియలేదు. బ్యాగ్ లేకుండా వెళ్తే అమ్మ అసలు ఊరుకోదు. నాన్న కూడా ఈరోజు చాలా కోప్పడ్డారు. సాయంత్రం నేను బ్యాగ్ లేకుండా వెళ్తే నన్ను చంపేస్తారు. అమ్మో ఎలా, అస్సలు ఊరుకోరు, బాగా కొడతారు. ఏం చేయాలి అని అర్థం కాలేదు. ఏడుస్తూ కూర్చుంది. తల్లి తండ్రి కొడతారేమో అనే భయంతో రైల్వే స్టేషన్కి వెళ్ళింది. అక్కడ ఆగి ఉన్న ఏదో ఒక ప్యాసింజర్ రైలు ఎక్కేసింది. ఆ పాపకి ఏమి ఆలోచించాలో, ఎటు వెళ్ళాలో ఏమీ తెలియలేదు. ఎక్కింది, కూర్చుంది, పడుకొని నిద్రపోయింది. తరువాత కాసేపటికి లేచి చూస్తే ట్రైను సిటీలో ఆగి ఉంది. దిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. ఆ రైల్వే స్టేషన్లోనే కూర్చుంది. రైళ్లు వస్తూ ఉన్నాయి, వెళ్తూ ఉన్నాయి. సిరికి ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది. ఏం చేయాలో తెలియలేదు. చాలా టైం గడిచింది. చీకటవుతుంది. ఏం చేయాలి, ఇంటికి ఎలా వెళ్ళాలో తెలియదు. ఏం చేయాలో తెలియలేదు. ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. చీకటి పడుతుంది. చిన్న పాప కదా, భయం వేస్తుంది. చిన్నగా ఏడుపు మొదలుపెట్టింది. అప్పుడే అటుగా వచ్చిన ఒక ఆటో డ్రైవర్ ఆమెను గమనించి అటూ ఇటూ తిరగసాగాడు. కాసేపు చూశాడు. ఎవరూ లేరు. పాప ఒక్కటే ఉంది. చిన్నగా పాప దగ్గరికి వెళ్ళి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగాడు. నేను మా ఊరు వెళ్ళాలి, మా ఇంటికి వెళ్ళాలి అని అంది ఏడుస్తూ. అలాగా, సరే నేను తీసుకువెళ్తానులేమ్మా అని చెప్పాడు. సరేనంది. నాకు మీ అమ్మా నాన్న కూడా తెలుసు, నువ్వు కూడా తెలుసు పాప. నువ్వు నన్ను ఎప్పుడూ చూడలేదా? నేను మీ నాన్నతో పాటే పనికి అది వెళ్తుంటాను. మీ ఊరే నాది కూడా అని చెప్పాడు. ఆ పాప నిజమే అని నమ్మింది. నాకు వాటర్ అవుతున్నాయి అంకుల్ అని అడిగింది. సరే అని పక్కకెళ్ళి ఒక బాటిల్లో వాటర్ పట్టుకొని వచ్చాడు. అక్కడ మంచినీళ్ళు ఉంటాయి, అక్కడ తాగొచ్చు రైల్వే స్టేషన్లో అనేది కూడా తెలియలేదు ఆ పాపకి. చాటుకు వెళ్ళి ఆ మంచినీళ్ళల్లో ఏదో కలిపాడు. తెచ్చి పాపకిచ్చాడు. సరే మీ ఇంటికి వెళ్దాంరా అని చెప్పి బయటికి తీసుకెళ్లి చిన్నగా ఆటో ఎక్కించాడు. ఆ పాప చిన్నగా నిద్రలోకి జారుకుంది. ఎవరికో ఫోన్ చేశాడు. అతనికి ఏం చెప్పారో తెలియదు. ఊరి శివార్లలో ఊరికి దూరంగా విసిరేసినట్టున్న ఓ ఫామ్ హౌస్కి తీసుకెళ్లాడు పాపని. అక్కడ ఓ 6 కుర్రాళ్ళు, వయసు 20-25 మధ్యలో వాళ్ళు, హై క్లాస్ సొసైటీకి చెందిన వాళ్ళు. అందరూ బాగా రిచ్. వాళ్ళు ఏదో పార్టీ చేసుకుంటున్నారు. అక్కడ డీజే సౌండ్స్తో మారుమోగిపోతుంది. ఏమిటో గోలగోలగా అరుస్తున్నారు, తాగుతున్నారు, ఎగురుతున్నారు, ఏమిటో చేస్తున్నారు. అలాంటి చోటుకి ఈ పాపను తీసుకెళ్లాడు ఆటో డ్రైవర్. తీసుకెళ్లి ఆ పాపని అక్కడ మంచం మీద పడేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. వెళ్ళిపోయాడు. వాళ్ళు మామూలుగా అయితే కుర్రవాళ్లే, కానీ వాళ్ళలో ఉన్న మత్తు, ఆ అవకాశం, ఆ పరిస్థితులు వారిలో రాక్షసులని నిద్రలేపాయి. వాళ్ళు మానవ మృగాలుగా తయారయ్యారు. ఆమె పసిపాప, విరియని మొగ్గ. అది కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఆ పాప మీద పడ్డారు. ఒకడి తర్వాత ఒకడు 6 ఆ పాపని అనుభవిస్తున్నారు. ఆ పాపకి మధ్యలోనే మెలకువ వచ్చింది. గొంతు పగిలేలా అరుస్తుంది. నొప్పి అన్నా, నొప్పి, వదలండి, నన్ను వదలండి, నాకు నొప్పి, బాధగా ఉంది, నాకు నొప్పిగా ఉంది, నేను భరించలేను, వదలండి అన్నా, వదలండి, వద్దన్నా అని వాళ్ళకి దండం పెడుతుంది. అరిచే ఓపిక కూడా లేదు ఆ పాపలో. ఆ సన్న పేల గొంతుతోటే అరుస్తుంది. ఆమె అరుపులు, ఆర్తనాదాలు ఆ డీజే సౌండ్స్ లో కలిసిపోయాయి. అరుస్తుందని ఆమె నోట్లో బ్రాందీ సీసా ఎత్తి బ్రాందీ పోశారు. మైకంగా పడిపోయింది ఆ పాప. కానీ ఆ మృగాలకు అది వినపడుతుందా? వినపడదు. ఆ పాపను ఛిద్రం చేశారు. ఎంతగా అంటే వాళ్ళు మనుషుల, రాక్షసుల అని అనుకునేంతగా. ఆ పాప సిరి ఒంటి నిండా
పంటిఘాట్లు, గోళ్ల రక్కుళ్ళు, ఇంకా ఏమేమిటో వాళ్ళ ఇష్టం వచ్చినట్లు పిచ్చి పిచ్చిగా చేశారు. ఆ చిన్న పాప స్పృహ తప్పిపోయింది. స్పృహ తప్పినా వదలలేదు ఆ మూర్ఖులు. అలా తెల్లవార్లు వాళ్ళ రాక్షస క్రీడ సాగుతూనే ఉంది. తెల్లవారింది. వాళ్ళకి మత్తు కొంచెం దిగిన తర్వాత చూశారు, ఆ బెడ్ అంతా రక్తం. ఆ పాప ఒంటి నిండా రక్తం, కాళ్ళ నిండా రక్తం. అది చూసి వాళ్ళు కూడా చెల్లించారు కొంచెం. కానీ భయం వేసింది. అమ్మో, లేపారు. సిరి లేవలేదు, స్పృహ తప్పిపోయింది. వాళ్ళు 20-25 మధ్య వయసు వాళ్ళు. వాళ్ళు పూర్తి యవనంలో ఉన్నారు. పైగా లోపల మత్తు మందు, లోపల డ్రగ్స్ వాడి ఉన్నారు. వాళ్ళు ఎంత మొరటగా, ఎంత రాక్షసంగా ఉంటారో ఊహించుకోండి. అటువంటి పరిస్థితుల్లో ఉన్న 5-6 భరించే శక్తి ఆ చిన్న పాపకుంటుందా? ఏం చేస్తుంది? వాడిన పసిమొగ్గల తోటకూర కాడలా వేలాడుతుంది. లేపి కూర్చోపెట్టినా వేలాడుతుంది తప్పితే లేవటం లేదు, కళ్ళు తెరవలేదు. చచ్చిందేమోరా అన్నాడు ఒకడు. ముక్క దగ్గర వేలు పెట్టి చూశారు. లేదురా, చావలేదు, శ్వాస ఆడుతుంది అన్నారు. అలానే తీసుకెళ్లి కారులో వేశారు. తీసుకెళ్లి సిటీకి దగ్గరలో రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయారు. ఆ దారినే పోతున్న దయామూర్తి ఎవరో పోలీసులకు ఫోన్ చేసి పరిస్థితి చెప్పాడు. అక్కడంతా రక్తం కాలువలు కట్టిపోతుంది. అంబులెన్స్ వచ్చింది. పోలీసులు వచ్చారు. అంబులెన్స్లో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అక్కడ ఆ పాపను చూసిన డాక్టర్స్ కూడా కంటి వెంట నీళ్లు రాని వాళ్ళు, రాకపోతే వాళ్ళు మనుషులు కాదేమో. అక్కడ ఆ పాపని టెస్ట్ చేసిన, ఆ పాపను పరీక్ష చేసిన డాక్టర్స్ కూడా తల్లడిల్లిపోయారు, చెల్లించిపోయారు. ఇంత దుర్మార్గమా? ఇంత చిన్న పాప మీద ఇంత దుర్మార్గమా? ఆ పాపకి లోపల ఉన్న ఆర్గాన్స్ కూడా దెబ్బతిన్నాయి. ఆ కుర్రవాళ్ళు అంతగా ఆమెను ఛిద్రం చేశారు. రక్తం ఆగటం లేదు. బ్లడ్ ఎక్కిస్తున్నారు. పోయే రక్తం పోతా ఉంది. ఎక్కించే రక్తం ఎక్కిస్తున్నారు. ఆ పాపకు అప్పుడప్పుడు స్పృహ వస్తుంది. స్పృహలో లేకపోయినా కూడా అవే పలవరింతలు. వద్దు వద్దు, నొప్పి, వద్దన్నా వద్దన్నా, నొప్పి, అమ్మో నొప్పి, వద్దు, ఇవే మాటలు. ఈ పదాలు తప్పించి ఇంకే పదం పలకాలో కూడా ఆ పాపకు తెలియదు. అప్పుడప్పుడు అమ్మా నాన్న అని ఏడుస్తుంది. ఆ పాప ఎవరో చిన్నగా తెలుసుకున్న పోలీసులు తల్లికి తండ్రికి ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చి కన్నీరు మున్నీరుగా విలపించారు. 3 రోజులు మృత్యువుతో పోరాడి ఆ పసిమొగ్గ కన్ను మూసింది. ఆ పాప బ్రతికి ఉండటం కంటే చనిపోవడమే మంచిది అని అనుకున్నారు డాక్టర్స్. ఎందుకంటే ఆమెను బాగు చేయలేనంతగా ఆమెను ఛిద్రం చేశారు ఆ మూర్ఖులు. ఆ పసిపాపలో వాళ్ళకేం కనిపించింది? యవ్వనమా, పొంగ, రంగా ఏముంది? వాళ్ళని రెచ్చగొట్టే అంత అందమా ఏమున్నాయి ఆ పాప దగ్గర? ఏమీ అవసరం లేదు. అది ఆడదైతే చాలు, అంతే. అది పసిపిల్ల, ముసలిదా ఏమిటి, ఏమీ అవసరం లేదు. మరీ ఇంత దుర్మార్గంగా తయారవుతుంది లోకం. ఈ కథ చదువుతుంటే నాకైతే ఏడుపు ఆగటం లేదు. మన ఇంట్లో కూడా పిల్లలున్నారు. ఆ పని చేసిన వాళ్ళ ఇళ్లలో కూడా వాళ్ళ అమ్మలు, చెల్లెళ్ళు, అక్కలు ఉన్నారు. రేపు వాళ్ళకు కూడా పిల్లలు పుడతారు. వాళ్ళ బిడ్డలకి ఇలా జరిగితే, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇలా జరిగితే, ప్రతి ఒక్కరూ ఇది ఒక్క మాట అనుకోండి, ఒక్కసారి అది గుర్తు తెచ్చుకోండి ఇలాంటి పనులు చేసే ముందు. ఆ ఆటో డ్రైవర్ని, వాడిని ఏం చేసినా పాపం లేదు. తన బిడ్డలాంటి పాపకి ఇంత దుర్మార్గం తలపెట్టాడు. కేవలం డబ్బు కోసం ఒక చిన్నారి ప్రాణాన్ని ఆ మృగాల చేతిలో పెట్టిపోయాడు. మృగాలు అంటే అది కూడా తప్పేనేమో, వాటిని కూడా కించపరిచినట్లవుతుంది. రాక్షసులు, పిశాచులు, ఇంకా ఏమనాలో తెలియదు వీళ్ళని. ఇలాంటి వాళ్ళ మధ్య మన పసిపాపలు బలి కాకుండా చూసుకుందాం. మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకుందాం. ఇది మరో నిర్భయ కథ. నిర్భయ కంటే దారుణమైన కథ. ఇలాంటి దుర్మార్గులకు ఏ శిక్ష విధించాలి మీరే చెప్పండి. ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.